గారు అంటే సార్‌కు కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తారో మా సార్‌కి తెలుసు. మా సార్ అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తేనే కేసీఆర్ గారికి తెలిసిపోద్దంట. పెద్ది పనితో వచ్చారు. పని చేసి పెట్టాలని. వాళ్ళిద్దరి మధ్య అలాంటి అనుబంధం ఉంటది. మాకు గాని నాకు మా సార్‌కి జీవితాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. జీవితాన్ని ఇచ్చారు. ఇట్లా బ్రతకండి అని ఒక దారిని చూపించారు. ఆ దారిలో వెళ్తున్నాము. పాలిటిక్స్‌లోకి వచ్చినాక కూడా జనరల్‌గా పాలిటిక్స్‌లోకి వచ్చినాక ఇక చాలు మేము ఈ లైఫ్ ఇంత బాగుందనుకుంటారు కానీ సార్‌కి అలాంటి ఉద్దేశం లేదు. ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి. అంటే దానికి నేనేం చేయాలి? చెయ్యాలి అనంటే కేసీఆర్ గారు నాకు దగ్గర కాబట్టికి నిధులన్నీ తీసుకురావాలి. ఈ ప్రాంతానికి పెట్టాలి. ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారితో ఈయనకున్న అనుబంధంతోటే ఈ ప్రాంతానికి ఇన్ని నిధులు తెచ్చిండు నాకు తెలిసి వాస్తవానికి. వేరే ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా కేసీఆర్ గారు డేరుగా అడిగి సాధ్యం చేసేటోళ్ళు కాదు. కానీ ఈయన మా సార్‌కి కేసీఆర్ గారికి ఉన్న చనువుతోటి నిధులు తీసుకొచ్చిళ్ళు. అసలు ఇక్కడ కొందరు అడిగితే చెప్తారు 50, 60 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు చెప్తారు. ఎప్పుడో ఓంకార్ గారు పీరియడ్‌లో అనేటోళ్ళు గోదావరి నీళ్ళు వస్తాయి పాకలకని. అది ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిళ్ళని వాళ్ళు చెప్తా ఉంటారు. అసలు మా లైఫ్‌లో పెద్దగా మేము సాధించింది ఏదంటే గోదావరి నీళ్లు నర్సంపేట నియోజకవర్గానికి తేవడం. వాటితో పాటుగా చాలా పనులు చేసి ఉన్నారు అన్న. హార్టికల్చర్ తీసుకురావడం కానీ ఏదైనా సరే అభివృద్ధికి సంబంధించిన పనులు చేయడంలో కానీ. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన చేసిన పనులతో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి షేర్ చేసుకున్న విషయం అని అడిగితే మాకు ఇక్కడ కానపూర్ మండలు, నల్లబెల్లి, నెక్కొండ మండలో పోడు పట్టాలని ఉంటాయి. ఈ గిరిజనులు అడవికి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టాలు ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా దినదిన గండంగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి. బోర్ వేయాలన్నా కష్టమే. కరెంట్ అయినా ఫారెస్ట్ వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళకి పట్టాలు ఇచ్చే విషయంలో నేను జిల్లా కమిటీలో ఉంటుంది, FRO కమిటీలో ఉంటుంది. ఉంటే ఒకసారి మా సార్ బాగా సిక్ అయ్యి యశోద హాస్పిటల్లో ఉండే. అది ఫైనల్ కమిటీ మీటింగ్. మేము ఆ మీటింగ్ పోయి మా వాదన చెప్తేనే ఆ మీటింగ్ క్లోజ్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళకి పట్టాలు ఇష్యూ అవుతుంది. మా సార్ యశోద హాస్పిటల్ అన్నారు. నేను ఎమ్మటున్నా నువ్వు పోవాలే మీటింగ్ అని అన్నారు. అంటే నేను మిమ్మల్ని ఎట్లా ఐసీలో వదిలేసి నేను ఎట్లా పోతాను? నువ్వు పోవాలే. మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోయి పని చేయాలి. ఆ పట్టాలు ఇవ్వడం అనేది నా లక్ష్యం. నువ్వు పోకపోతే బాగుండదు అని అంటే ఆయన అక్కడ హాస్పిటల్లో నుంచి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చినాక పట్టాలు ఇష్యూ అయినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిరిజనులు అందరూ ఒకటేసారి వచ్చి సార్ పట్టాలు వచ్చినాయి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అని వాళ్ళందరూ వచ్చి సార్ను రిసీవ్ చేసుకోగానే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ టైంలో.